పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, ఆయన మీకు వేలాది వందనాలు, కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. నాయన దేవునితో సమానంగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని మీరు ఎంచుకొనలేదు. దాసుని స్వరూపమును మీరు ధరించుకొని రిక్తునిగా మీరు చేయబడి మందరి నిమిత్తము ఈ భూమి మీదకు మీరు వచ్చి మీరు మరణించి మమ్మల్ని అందరినీ మీరు రక్షించుకున్నందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన మునుపైతే లోకములో బ్రతుకుతున్న మమ్మల్ని అందరినీ నీ జనాంగముగాను, నీ సొత్తుగాను, నీ ప్రజలుగాను, నీ బిడలుగాను మమ్మల్ని మీరు మార్చుకొని సంఘముగాను, కొద్దిమంది విశ్వాసులుగాను మమ్మల్ని మీరు బలపరిచి ఈ విధముగా ఇక్కడ మీరు మమ్మల్ని సమకూర్చుకున్నందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన లేఖన భాగములు మేము ధ్యానించబోతూ ఉండగా నీ దాసుడు దేవా సాగర్ బ్రదర్ని మీరు నిలవబెట్టుకోండి. మాకేది అవసరమో దేవా మీరు మాట్లాడండి. మీ మెల్లనైన స్వరాన్ని మా అందరికీ మీరు వినిపింపజేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మన మధ్యలోనికి సేవకులు వస్తుండగా మరి అందరూ కూడా మరి చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానించండి. హల్లెలూయా. మరి కల్వరి ప్రక్షాళన సంఘం వ్యవస్థాపకులు మరి బ్రదర్ సాగర్ గారు మీకు చక్కటి వర్తమానాన్ని అందించడానికి ఈరోజు మీ ముందున్నారు కనుక దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా అటు ఇటు మీ మనసులు త్రెప్పక శ్రద్ధగా, ఇక్కడ కొద్ది మంది ఉన్నాము, ఈ కొద్ది మంది ఏం వినాలి? శ్రేష్టమైనటువంటి మాటలు వినాలి. లోక ఆలోచనలు వదిలేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఈ సమయాన్ని సేవకులకు అందిస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి దేవజనమ చక్కటి మాట విందాం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఆరోగ్యం బాగలేదు. సడన్గా జ్వరం, ఒళ్ళనొప్పులు, దగ్గు, జలుబు, అన్ని రకాల అనారోగ్యం ఒక్కసారికి ఈరోజు వచ్చింది. కాబట్టి ఎక్కువసేపు ప్రభు యొక్క కృపను బట్టి ఇచ్చిన సమయంలో దేవుని వాక్యం విందాం. మరి దేవునికి అవసరంగా ఈ యొక్క 4వ మీటింగ్కి వచ్చిన దేవునికి ప్రజలకు, అదేవిధంగా సేవకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. రైతులో అదేవిధంగా ఇటువంటి సమయించిన దేవాదేవునికి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. మరి దేవునికి దౌర్జన్యమా మనకి ఇవ్వబడిన ఈ యొక్క కార్డులో విజయాన్ని పొందాలి అంటే అనే యొక్క టాపిక్ మీరు తీసుకొని గడిచిన 3 మీటింగ్స్లో చక్కగా మాట్లాడడం జరిగింది. మరి ప్రజలు కూడా చాలా చక్కగా విన్నారు, కలుసుకున్నారు. మరి ఈ దినాన్ని కూడా ప్రభువు మనకు శేషమైన కృపణిస్తున్నాడు. ఈరోజు గమనించగలిగితే విజయాన్ని పొందాలని ప్రతి ఒక్కరి ఆలోచన అదే. ఎందుకంటే ఓటమిని చూసి ఓటమి యొక్క కనుసైగుల్లో మన జీవితాలు వెళ్తున్నప్పుడు విజయాన్ని ఎప్పుడు పొందుతామా అనే ఆలోచన మన గుండె లోతుల్లో ఉంటుంది. కాబట్టి దేవునికి దైవజన్మ విజయాన్ని ఎప్పుడు చూసుకుందాం, ఎప్పుడు పొందుదాం అనే ఆలోచన ఎప్పుడు మనకు తిరుగుతుంటుంది. కానీ ఈరోజు ఖచ్చితంగా ప్రవేక నామలో విజయాన్ని పొందుదుముగాక. దేవునికి దైవజనమా ఈరోజు మొదటి టాపిక్గా మంచి సమాచారం మనము వినాలి. ఏ సమాచారం అండి? మంచి సమాచారం వినాలి.
మంచి సమాచారం వినాలి. ఈరోజు సమాచారం గురించి మనం మాట్లాడుకుంటే, ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే, మనకు తెలిసిన ఒక విషయాన్ని ఇతరులకు పాస్ చేయడం, మనకు తెలిసిన ఒక మెసేజ్ని ఇతరులకి పాస్ చేయడం, మనకు తెలిసిన సమస్తాన్ని కళ్ళతో, చేతులతో లేదా స్పర్శతో మరి తగిన విషయాన్ని మరి ఫార్వర్డ్ చేయడం ఒక ఇన్ఫర్మేషన్ లేదా సమాచారం అంటారు. అదేవిధంగా దేవునికి దౌర్జన్యమా ఇశ్రాయేలీలకి ఒక సమాచారం కావాలి. ఆ సమాచారం వారు ఏదైతే కలగన్నారో, దేవుని యొక్క ప్రణాళిక ఏదై ఉన్నదో అక్కడికి వెళ్ళగలగాలి. కానీ ఇశ్రాయేలీలకి సమాచారం అయితే లేదు. కానీ ప్రభు శ్రేష్టమైన సమాచారాన్ని ఆయన ముందుగానే సిద్ధపరిచి ఇచ్చేస్తున్నాడు. కానీ ఈ యొక్క సమాచారం వారు వినలేదు, అంగీకరించలేదు, లేదా తెలుసుకోలేదు, లేదంటే అర్థము కాలేదు. ఒకవేళ గమనించుకుంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనము నుంచి మనము చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపువు. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. చాలండి. ఇక్కడ చదివిన వాక్య భాగంలో దేవుడైన యెహోవా మోషేకి ఈ విధంగా చెప్తున్నాడు, మోషే, ఇదిగో నేను చాలా దినాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మీ పితరులకు నేను చెప్తూ ఉన్నాను, కానీ ఇది సమయం వచ్చింది కాబట్టి ఇదే మంచి అవకాశమని, ఇదిగో నేను ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి వేగుచుచుడుకో నీవు మనుషులను పంపుము. ఎందుకయ్యా? కానాను దేశం ఏ విధంగా ఉంది, కానాను దేశం యొక్క మనుషులు ఏ విధంగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన పరిపూర్ణమైన వివరణ కావాలి అంటే నీకు కలిగిన ప్రధాన 12 గోత్రాల్లో ప్రధానులు ఉండాలి. మొదటి వాడు మాత్రమే ప్రధానుడిగా ఉండాలి. వారు మాత్రమే ఆ యొక్క కానాను దేశానికి సంచరించడానికి, వేగు చూడడానికి వెళ్ళాలి అని ఇచ్చేశాడు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న దేవుని యొక్క ప్రజలారా, సమాచారం ప్రభు ముందుగా ఇచ్చేశాడు. మీరు గమనించగలిగితే, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును ఇచ్చుచున్నా అంటే దేవుని యొక్క తలంపుల్లో ఇశ్రాయేలీయులకి కనాను దేశం ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ముందుగా చెప్పేశాడు, ఏమని? ఇచ్చుచున్న దేశం నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఈరోజు నా కళ్ళతో, నా యొక్క విధానంతో నేనైతే మీకు ఇచ్చేశాను, కానీ మీ కళ్ళతో మీరు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మీ చెవులతో మీరు వినాలి, మీ కాళ్ళతో నడవాలి, మీ యొక్క స్పర్శ అక్కడ తగలాలి, మీరు అంగీకరించాలి అనే యొక్క ఉద్దేశాన్ని తీసుకురావడానికి మనుషులను పంపాడు. ఎందుకంటే దేవుని యొక్క దౌర్జన్యమా ఇజ్రాయెల్ యొక్క జీవితాల్లో మనం గమనించగలిగితే ఎక్కడ చూసినా సనుగులే. ఎటువంటి అద్భుతాలు జరిగినా సనుగులే, ఎటువంటి కార్యము జరిగినా సనుగులే. వారికి ఇంకా ఏదైనా కావాలి, వారికి ఇంకా ఏదైనా కావాలి, వారికి ఇంకా ఏదైనా కావాలి అనే ఆలోచన ఉంది. కానీ ఆ యొక్క సమాచారాన్ని దేవుడు మనకి ఏ విధంగా ఇస్తున్నాడు దాన్ని అర్థం చేసుకునే విధానం వారికి లేదు. తొందరపడి దేవుణ్ణి సనుకోవడమైన ఆలోచనలు వారు ఉన్నారు, సమాచారం వినటం లేదు. గమనించాలి. ఈరోజు చాలా మంది యొక్క ప్రజల జీవితంలో దేవుడిచ్చిన ఇన్ఫర్మేషన్ లేదు, దేవుడిచ్చిన సమాచారం వినపోవడానికి, ఆచరించబడే కారణం ఏంటంటే సనుగుడు. ఈరోజు ఆ యొక్క సనుగుడు యొక్క
గుంపులో మనం ఉంటే దేవుని యొక్క దౌర్జన్యమా, దేవుని యొక్క సమాచారాన్ని మనము వినలేం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ గ్రంథము ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో శ్రేష్టమైన సమాచారం నేను కలిగి ఉన్నాను, ఆ సమాచారం ఇవ్వడానికే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు సిద్ధంగా ఉన్నారా? దేవుడు చెప్పినా వారికి అర్థం కాలేదంటే వారు ఎటువంటి ఆ స్థితిలో ఉన్నారు మనం ఆలోచించగలగాలి. మనం చెప్తూ ఉంటాం చాలామంది, అయ్యా అరటిపండు బొలిచి ఇచ్చినప్పుడు వాళ్ళు తింటారయ్యా అన్నట్టుగా ఉంది. అదేవిధంగా దేవునికి నేను ఇస్తానయ్యా అని చెప్పినప్పుడు ఆ యొక్క సమాచారాన్ని వాళ్ళు పూర్తిగా గ్రహించలేదు. కానీ దేవుడిని యెహోవా కాల్చిందంటే మీరు కళ్ళతో చూడాలి, మీరు చెవులతో వినాలి, మీ యొక్క పాదాలు అక్కడ మోపబడాలి, అక్కడ కలిగిన సమాచారం మొత్తాన్ని మీరు తీసుకుని రాగలగాలి. కాబట్టి మీరేం చేయాలి? మీరు ప్రధానుల్లో ఒక్కొక్కరిని ఎంచుకోవడం చెప్తుంది దేవుని యొక్క దైవజనమా. ఒక ఆత్మీయ అధ్యానం మనం తీసుకుందాం. ఈరోజు మన జీవితంలో దేవుడు ఎన్నో శ్రేష్టమైన కార్యాలు చేశాడు. ఒక్కసారి మీకు గుండె మీద చేయబెట్టుకొని దేవుడు ఏం కార్యాలు చేశాడంటే లిస్ట్ ఉంటే దేవుని యొక్క దైవజనమా ఒక వైట్ పేపర్లో ఎన్ని ఫుల్ అయిపోతాయి. బిడ్డల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, లేదా గర్భఫల విషయంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, ఆత్మీయత విషయంలో కావచ్చు, పాప నుంచి బయటపడే విషయం కావచ్చు, పరలోకానికి మార్గం చూపించే విషయంలో కావచ్చు, ఆత్మీయమైన మార్గం కావచ్చు, సమస్త విషయంలో దేవుడు ఎన్నో శ్రేష్టమైన మార్గాలు కూడా ప్రభు చూపించాడు. కానీ మన జీవితం ఏంది? దాన్ని మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే మన కళ్ళ ముందున్న సమస్య మాత్రమే కనిపిస్తుంది. దేవుడు చేసిన మేలుని మర్చిపోయాం, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయాం, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయాం, దేవుడు చేసిన ఏదైతే మన జీవితంలో అవి జరగవనుకున్నా కూడా జరిగే దేవుని కదా వచ్చిన అవి మర్చిపోయింటాం. మళ్ళీ మనం చేస్తాం, మళ్ళా మొదటికే వస్తాం. ఈరోజు అటువంటి జనం ఉంటే దేవుని కదా వచ్చిన దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతుంది. నీ జీవితంలో చేసిన మేలు చాలా అద్భుతం. ప్రకృతి శాసించిన శత్రువులే ఎదురునిగా దేవునికి దౌర్జన్యమా నీకు విజయం కలిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి కృతజ్ఞత కలిగి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో నిలిచి దేవుడు నా ఎడల ఎటువంటి అద్భుతాలు చేశాడో ఒక్కసారి సవరించుకోండి. అవును కదా, నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాడు, మరలా ఈ యొక్క చిన్న సమస్య చూసి ఎందుకు నేను ఆలోచిస్తుంటే దేవునికి దౌర్జన్యమా. సమాచారం విన్నావు కానీ దేవునికి దౌర్జన్యమా ఆ సమాచారం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకని మన జీవితంలో సన్నుడు మొదలవుతుంది. అందుకు దేవునికి దౌర్జన్యం మన జీవితంలో జరగాల్సిన కార్యము ఆగిపోతుంది. కళ్ళ ముందు కనీస సమస్యను చూస్తున్నా కానీ కళ్ళ ముందు ఎన్నో అద్భుతకాలు చేసిన దేవుడు చేసిన కార్యాలు మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో మంచి సమాచారం వినాలంటే సనుగుడు ఉండకూడదు. అదేవిధంగా దేవునికి దౌర్జన్యమా దేవుడు చేసిన మేలును ఒకసారి తలపోసుకోవాలి. ఈరోజు మనం గమనించే మంచి సమాచారం వినాలి అనే యొక్క ముందుకు సాగుదాం. ఈరోజు దేవుని వాక్కుంటున్న దేవుని యొక్క ప్రజలారా, దైవజనుడైన మోషే ఇశ్రాయేలుని ఆ యొక్క 12 మందిని ఏర్పరచుకున్నారు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని సిద్ధపరచుకున్నారు. వాళ్ళు సిద్ధపరుస్తూ ఒక్క మాట చెప్తున్నారు. మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మోషే కనాను దేశాన్ని సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను. ఏందండి? మీరు ధైర్యము తెచ్చుకోండి, దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి చాలండి. దేవునికి దైవజనమా ఈరోజు దైవజనుడైన మోషే ఒక శ్రేష్టమైన సమాచారం ఇచ్చాడు. అదే మనసు ధైర్యము తెచ్చుకో. 12 గోత్రంలో ఉన్న ప్రధానులారా ధైర్యము తెచ్చుకోండి. ఈ నా మాటలు విని ధైర్యము తెచ్చుకోండి, వెళ్ళండి, ప్రవేశించండి. దేవుడు మనకి ఇస్తాడన్న వాగ్దాన దేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు, సిద్ధపడండి. కానీ ఆ యొక్క మంచి సమాచారం ధైర్యము తెచ్చుకునే విషయాన్ని వారు గ్రహించాలి. మీరు వెళ్ళండి, అక్కడున్న ప్రజలు ఎటువంటి వారు కనుక్కోండి, మీ కళ్ళతో చూడండి. ఇదిగో వారి యొక్క కోటలు ఏ విధంగా చూడండి, వారికి ఆ యొక్క హద్దులున్న లేదో చూడండి,
గోడలు కట్టడం లేదు చూడండి, చెట్లు ఉన్నాయో లేదో చూడండి, అక్కడ ఉన్న మనుషులు ఏ విధంగా చూడండి. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మీరు గమనించి నా యొద్దకు సమాచారాన్ని తీసుకుని రండి అని 12 మంది ఇశ్రాయేలు ప్రజల ప్రధానులకు దేవుడు చెప్పున్నాడు. దేవుని యొక్క దౌర్జన్యం ఎంతమంది అండి? 12 మంది. ఏ సమాచారం చూశాడు? కనాను దేశాన్ని సంచరించి చూసుకుని రమ్మని చెప్పాడు. దేవుని యొక్క దౌర్జన్యమా కనాను దేశాన్ని సంచరించి చూసుకోవడానికి వారికి 40 దినాలు సమయం పట్టింది. ఇక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ దైవజనుడైన మోషే తర్వాత సిద్ధపడంగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళారు, 1 రోజు అయింది, 2 రోజులు అయింది, ఇదిగో ఎగ్జాక్ట్లీగా 40 దినాలు అవుతుంది, ఖచ్చితంగా త్వరలో రాబోతున్నారు అని దేవుని యొక్క దౌర్జన్యమా వారు వేస్తున్నారు. వారు అనుకున్నగానే వారు 40 రోజులు పూర్తి చేశారు. మోషే ఒక మాట చెప్తారు, మీరు వచ్చేటప్పుడు ఇది ద్రాక్ష కాలము కాబట్టి, ప్రథమ ఫలము కాలం కాబట్టి మీరు తీసుకుని రండి ఆ పండ్లని చెప్పాడు. కొన్ని అంజూరు పండ్లు తీసుకొచ్చాడు, ద్రాక్ష పండ్లు తీసుకొచ్చి దేవుని యొక్క దౌర్జన్యం కోసుకుంటూ మోసుకుంటూ వచ్చారు. 40 దినాలు పూర్తయ్యి కాదేశులున్న దైవజనుడైన మోషే యుద్ధకు వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడైన మోషే ఏం చెప్పాడు? మీరు ధైర్యము తెచ్చుకొనిడి అనే మాట చెప్పి సమాచారాన్ని మీరు చూసి విని దాన్ని స్వీకరించి తీసుకుని రమ్మని చెప్పాడు. అంత బాగుంది. దేవుని యొక్క దౌర్జన్యం వాళ్ళలో కొద్దిమంది ఏం చెప్తున్నారు చదువుకుందాం ఒక్కసారి. 26వ అధ్యాయం 13 వచ్చి 26 వచ్చును. నీవు మమ్మను పంపిన దేశమును వెళితిమే, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లివి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణంలో ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరి అక్కడ అనానీకులు చూచితిమి, అమాలీకులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీలు, యోబీసులు, అమారీలు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రమున యోర్దా నది ప్రాంతములలో నివసించి చెప్పిరి. దేవుని యొక్క దౌర్జన్యమా ఏం సమాచారం వచ్చిందండి? ఇదిగో అయ్యా పండు చూసారా, చాలా బాగున్నాయి, అది పాలు తేనెలపై చాలా సమృద్ధి కలిగిన దేశమే, ఇబ్బంది లేదు. కానీ ఒక చిన్న మెలుకుందయ్యా. ఏందో ఇదే? అయ్యా కనానీయులు యోర్దా నది ప్రాంతంలో సముద్రంలో ఉన్నారు, అయ్యా అదేవిధంగా అనాయకులు ఉన్నారు, తల్మషు వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క దౌర్జన్యమా ఇదిగో శత్రులు ఉన్నతమైన దేహము కలిగిన వారు ఉన్నారు. వారిని చూస్తే మనము సూక్ష్మలాగా మెడతలాగా ఉన్న వాళ్ళ దృష్టికి అయ్యా మనం వారితో విజయాన్ని పొందలేం. ఏంటండి? దేవుని యొక్క దౌర్జన్యం ఈ యొక్క 10 మంది తెచ్చిన సమాచారం, అయ్యా చాలా మంచి దేశము నిజమే, అయ్యా పాలు తెలిపించే దేశం మంచిదే, కానీ అక్కడున్న కొంత మనుషులు చూసాం చూడండి, అబ్బా వాళ్ళ దృష్టిలో మనల్ని మిడతల వల్ల ఉన్నామండి అన్నారు. దేవుని యొక్క దౌర్జన్యమా అప్పుడు దాకా ధైర్యంగా ఓకే గెలిచేద్దాం, కనాను దేశాన్ని అడుగు పెడదాం అనుకున్న ఇశ్రాయేలు ప్రజలే ఒక డౌట్ వచ్చేసింది. అయ్యో అయ్యో ఎక్కడో మేము ఐగుప్తు దేశంలో చాలా చక్కగా ఉన్నాం, ఎక్కడో ఐగుప్తు దేశంలో మా ప్రాణాలు చాలా చక్కగా ఉన్నాయి, అక్కడ నిమ్మలంగా మా జీవితం ఉంది, చాలా చక్కగా ఉంది. ఈ యొక్క మోషే ఉన్నాడు చూడండి, దేవుని యొక్క దౌర్జన్యమా మోషేని ఇబ్బంది పెట్టడానికి వారు స్వరాలు ఎత్తుతున్నారు. ఈరోజు వాక్యం ఉంటుంది, దేవుని యొక్క దౌర్జన్యమా మనం విజయాన్ని పొందాలి అంటే మంచి సమాచారం వినాలి. ఆమేన్. మంచి సమాచారం ఉంది, కానీ ఏముంది? చిన్న మెలుకు పెట్టున్నారు. అయ్యా వారు సరైన వాళ్ళు. ఈరోజు దేవుని కదా వచ్చి ఈ వాక్యం దేవుని యొక్క ప్రజల దేవుని వాక్యం మనతోనే మాట్లాడుతుంది. మనం ఉద్యోగాల్లో విజయం పొందగలం, పెళ్లిలో విజయాన్ని పొందగలం, వ్యాపారాల విజయం పొందగలం, అదేవిధంగా ఆత్మీయ పరిస్థితుల విజయం పొందగలం, మన పాప నుంచి విడుదల పొందగలం, అదేవిధంగా పరలోక రాజ్యానికి మేము సిద్ధపడగలం, సువార్తలు చేయగలం, సంఘాలు స్థాపించగలం, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రారంభించగలం. కానీ
నాకున్న పరిస్థితి అది జరగదులేండి, నాకున్న కష్టాలు మీకెందుకండి, మీకేం తెలుసండి, నాకున్న ఆలోచనలు మీకు తెలియదులేండి, నాకున్న వ్యాపార పరిస్థితులు మీకేం తెలుసండి, మాకు కొంచెం కష్టము, పరిస్థితి బాగుంటుందేమో. దేవుని యొక్క దౌర్జన్యమ విజయాన్ని పొందడానికి మంచి సమాచారం వినాలని చెప్పినప్పుడు దేవుని యొక్క నువ్వు తెచ్చుకోవాల్సి ధైర్యం తెచ్చుకోగలగాలి. ధైర్యం తెచ్చుకొని మన యొక్క అడుగు ముందుకు వేయగలగాలి. ఉన్నతమైన దేవులే, నెఫ్లీలే, అనాకీలే, షల్మిత వల్లలే, అనేక మంది గుంపులే దేవుని పర్వాలేదు దేవుని యొక్క దౌర్జన్యం. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క జీవితంలో వాళ్ళు ఇప్పుడు ప్రథమం చూసారా లేదో, ఆల్రెడీ అమాలేకులను చూస్తున్నారు దేవుని యొక్క దౌర్జన్యమా. ఆల్రెడీ అదిగో ఫరో దేశాన్ని గడగడలాడించాడు దైవజనుడు మోషే దేవుని యొక్క మహాశక్తిని బట్టి. అంతటి ఫరో యొక్క గర్వాన్ని అంచివేశాడు. అదేవిధంగా దేవుని యొక్క దౌర్జన్యమ 10 తెగుళ్ళు ఆ యొక్క దేశంలో నిర్మించబడ్డాయి. అదేవిధంగా దేవుని యొక్క దౌర్జన్యమ ఎర్ర సముద్రము చీల్చబడింది. దేవుడు వారికి ఇదిగో శ్రేష్టమైన రహదారిగా మార్చాడు. అటువంటి అద్భుతాలు చూసినా కూడా మేము యోబీసీలను చూసి భయపడుతున్నాం, మేము నెఫిల్ని చూసి భయపడుతున్నాం, మేము అమ్మాయిలకి చూసి భయపడుతున్నాం, మేము వీరిని చూసి భయపడుతున్నాం, మేము వారిని చూసి భయపడుతున్నాం. భయానికి చావు లేదు దేవునికి దౌర్జన్యమా. ఎందుకంటే దేవుణ్ణి కలిగిన నీవు భయమును వెనుకకు నెట్టి, అందుకని పరిశుద్ధ గ్రంథంలో పిరిగితనం అనే మాట ఉంది. పిరిగితనం దేవునికి ప్రజలకు ఉండకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళగాలి. ప్రైజ్ లార్డ్. ఈరోజు నీవు విజయాన్ని పొందడానికి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో, అది చిన్న పరిస్థితి కావచ్చు, పెద్ద పరిస్థితి కావచ్చు, పర్వాలేదు దేవునికి ధైర్యంగా తెచ్చుకో, విజయాన్ని పొందు. ఎందుకంటే సర్వమును సృష్టించిన దేవుడు, మానవుని నిర్మించిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మన మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలు చేయడానికి. ఇన్ని రోజులు నువ్వు ఎటువంటి సమాచారం వింటున్నావు? మంచి సమాచారం విను, మంచి సమాచారం మాట్లాడు, మంచి సమాచారం చూడు, మంచి సమాచారంలో అడుగువై దేవునికి దౌర్జన్యమా. ఈరోజు మనిషి కృంగిపోవడానికి కారణం మంచి సమాచారం లేదో. నీ జీవితం ఈ విధంగా మారుతుంది అంటే నా జీవితం అంటే అయిపోయిందిలేండి. నీ పిల్లలు ఈ విధంగా తయారవుతారంటే దాన్ని వింటున్నారు. దేవుడు పరిశుద్ధ గ్రంథాలు పిల్లల కోసం చేసిన లేఖనాలు మర్చిపోతున్నారు. దేవుడు పరిశుద్ధ గ్రంథాలు వాక్యాలు ఏ విధంగా పాటిస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా మర్చిపోతున్నారు. కారణం వారు మంచి సమాచారం వింటలేదు, వారి యొక్క సమాచారం చెడ్డ సమాచారం వింటున్నారు. ఈరోజు నీవు నేను వినాల్సింది మంచి సమాచారం. ఈరోజు ఒక వైద్యుడి ఎద్దుకి ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు వైద్యుడు చెప్పే సమాచారం ఆ పేషెంట్కి జీవనిస్తుంది. నాయనా, నీకు కలిగిన రోగము పెద్దదైనా కావచ్చు, నీవు జాగ్రత్త పడితే నీ జీవితం చాలా బాగుంటుంది, నువ్వు అనారోగ్యం నుంచి బయటపడవచ్చు. క్యాన్సర్ రోగము మొదటి దశలో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా చక్కగా బయటపడచ్చు. ఒకవేళ ఆ యొక్క రోగాలు కలిగినప్పుడు ఒకవేళ మొదటి దశలో ఉన్నప్పుడే మనం మెడిసిన్ తీసుకుంటే మనం బయటపడచ్చు. అవి విన్నాం, మనమేం వింటాం? ఆనాటి రోజుల్లో ఆ వ్యక్తి ఈ విధంగా జరిగిందండి, ఆనాటి రోజుల్లో ఆ వ్యాపారం ఈ విధంగా జరిగిందండి, ఆనాటి రోజుల్లో ఆ పిల్లల జీవితం ఈ విధంగా జరిగిందండి, ఆనాటి రోజుల్లో ఆ సంఘం ఇది జరిగిందండి, ఆనాటి రోజుల్లో ఈ విధంగా జరిగిందండి అని వింటున్నాము. కానీ దేవుని యొక్క దౌర్జన్యం మంచి సమాచారం వినడానికి, మంచి సమాచారం చూడడానికి, మంచి సమాచారం మంచి మనుషుల మధ్య, మంచి సమాచారం కలిసిన మనుషుల మధ్య వెళ్ళడానికి మనం ప్రయత్నించడం లేదు. కాబట్టి మన జీవితంలో మంచి సమాచారం లేదు. అందుకు నేను ఎటువంటి మనుషుల మధ్య సంచారం చేయాలండి? మంచి సమాచారం కలిగిన మనుషుల మధ్యలో నువ్వు సంచారము చేయునుగాక. దేవుని యొక్క దౌర్జన్యమా, ఒక్కసారి యొక్క లోకాన్ని గమనించితే ఈ లోకంలో ఉన్న మనుషులతో నీ యొక్క సంబంధం ఏ విధంగా ఆలోచించు. ఈరోజు లోకంలో ఉన్న మనిషి శరీరాశను, నేత్రాశను, జీవపుడంబును కలిగి వారి జీవితం వెళ్తున్నారు. వారితో నీకు సహవాసం ఉందా ఆలోచించు. లేదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహోన్నతుడైన దేవుడు, భూమిని ఆకర్షించిన దేవుడు, మానవాళి రక్షణార్థమై ఆయన మనుష్య కుమారుడిగా జన్మించిన ఆయన మన కోసం ఆయన ప్రాణ త్యాగాన్ని చేసి, ఆయన గాయాలు పొంది, శిలువపై ఎక్కి మరణం పొంది, పునరుద్ధరణ లేచి అనేక మంది ప్రజలతో, అనేక మంది శిష్యులతో కనిపించి పరలోకాన్ని ఆరోహణ దేవుని యొక్క సమాచారం వింటున్న ఆలోచించు. ఈరోజు మనం ఆ సమాచారం వింటం లేదు కాబట్టి మనం మనుషుల యొక్క సమాచారం వింటున్నాం. ఈరోజు నువ్వు ఎటువంటి సమాచారం వింటున్నావు, ఎటువంటి సమాచారం చూస్తున్నావు, ఎటువంటి సమాచారం మనుషుల మధ్య సంచరిస్తున్నావు, చాలా ఇంపార్టెంట్. ఈరోజు నీ బంధువులు ఎటువంటి వారు? మంచి సమాచారం ఇచ్చే వాళ్ళకు ఉన్నారా, చెడ్డ సమాచారం ఇచ్చే వాళ్ళకు ఉన్నారా ఆలోచించు. ఒకవేళ బ్రదర్
నిజమే, మీరు చెప్పింది నిజమే. మంచి సమాచారం వినే జీవితం నాకు లేదంటే ఈరోజు మంచి సమాచారం కలిగిన దేవుని యొక్క ప్రజల వైపు నీ అడుగువై, అదేవిధంగా మంచి సమాచారం కలిగిన పరిశుద్ధ గ్రంథాల మాటలను విను, పాటించు. దేవుని కృప విస్తరించును గాక. తర్వాత రెండో సందర్భం, చెడ్డ సమాచారం వినకూడదు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము ఇక్కడ 31 చదువుకుందాం. 13వ అధ్యాయం 31. మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోచాలమనేది. ఉన్నత దేహులు అక్కడ నెఫిలియ సంబుధులైన అనాకు వంశపు నెఫిలీలు చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఏందండి, ఈ యొక్క 10 మంది వ్యక్తులు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అయ్యా వారు ఉన్నత దేహాలు అయ్యా వారి దృష్టికి మేము ఎట్లా కనిపిస్తుంది తెలుసా? మిడత వల్లే కనిపిస్తున్నాం. వారి దృష్టికి మేము మిడతల వల్లే కనిపిస్తున్నాం. ఇదిగో వారు అనాకు వంశపులు లెఫ్లీ చూచి వారి దృష్టికి మా దృష్టికి మేము మిడతలే ఉంటే మేము వారి దృష్టికి అట్లే ఉంటాం. అంటే దేవునికి దౌర్జన్మ. ఇక్కడ వారిని వాళ్ళు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఏమన్నాను? అయ్యా మేము మిడతలో కనిపిస్తున్నాం వాళ్ళ దృష్టికి. వాళ్ళ యొక్క దేహాలు ఏ విధంగా తెలుసా? వారికి హైట్ తెలుసా? వారికి దారిద్ర్యం తెలుసా? వారు మనుషుల్ని భక్షించే మనుషులు, మరి ఘోరమున్న మనుషులు, చంపేస్తారయ్యా. చెడ్డ సమాచారాన్ని ఆ 10 మంది తీసుకొచ్చారు. దేవునికి దౌర్జన్యం. ఆ 10 మంది తీసుకుని వచ్చి మా దృష్టికి మేము మిడత వలె కనిపిస్తున్నాం. ఎవరి దృష్టికి అండి? మా దృష్టికి. దైవజనుడు మోషే చెప్తున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి, కనాన్ దేశాన్ని మీకు ఇస్తున్నాను, మీరు ధైర్యంగా వెళ్ళండి, సంచారం చేయండి, చూడండి, పర్వాలేదు అన్నాడు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? మా దృష్టికి మేము మిడతల వలె కనిపిస్తున్నాం. దేవుని యొక్క దౌర్జన్యమా, నిన్ను నీవు తక్కువ అంచనా వేసిన కొలది దేవుని యొక్క దౌర్జన్యమా, నీవు దైవ వాక్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని లేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక మాట ఉంది. ఏమాటండి? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఏ వెంట్రుకలండి? నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. ఈరోజు దువ్వే వాళ్ళు ఉన్నారా? గుండు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అందరూ చక్కగా అద్దం ముందు నిలుచుకుని చక్కగా దువ్వే వాళ్ళే. కానీ నువ్వు దువ్వినప్పుడు వెనకాల కొన్ని ఎంట్రుకలు పడతాయి. అవునా? చూసారా? గమనించారా? గమనించాడు, అబ్బా నా ఎంట్రుకలంతా రాలిపోతుంది అంటావు. మన ఆ ఎంట్రుకలు కూడా ఏం చేస్తావు? పడేస్తావు. కానీ నీ యొక్క తల వెంట్రుక కూడా లెక్కింపబడినది. ప్రైజ్ ది లార్డ్. దేవాదేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి. నీవు గర్భంలో రూపింపబడు మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నీ తలంపు రాకమునిపే ఆ తలంపు నేను ఎరిగి ఉన్న దేవుడను. నన్ను తక్కువ అంచనేస్తున్నావా? నిన్ను నీవు తక్కువ అంచనేసుకుని ఆలోచించు. దేవుని యొక్క దౌర్జన్యమా, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క విధానం తెలియక చాలా మంది దేవునికి ప్రజలు తమ్మును తాము తగ్గించుకుంటారనే ఉద్దేశంలో బొమ్మలు వారిని వారు చాలా చిన్న చూపుగా చూసుకుంటున్నారు. ఇది ఎందుకు ఉండకూడదు? ఎందుకు? ఈరోజు భూలోకంలో మనం వచ్చాం, ఒక శ్రేష్టమైన పని కోసం నిలబడ్డాం. భూమి మీద పరలోక తలంపు కలిగి ఈరోజు భూమి మీద పంపించడానికి దేవుని యొక్క దౌర్జన్యమా, మౌనంగా ఉండడానికి కాదు, ఏడవడానికి కాదు, మూలను కూర్చోడానికి కాదు, జీవితం ఇంతని గమ్మునిగా సరిచేసు కాదు. నీవు దేవుని యొక్క బిడ్డవి, నీ తల వెంట్రుకలు లెక్కింపబడివి, దేవుని యొక్క ప్రణాళికలో నియమించబడిన శ్రేష్టమైన వ్యక్తివి. కాబట్టి నువ్వు దేని విషయంలో ఆలోచన అవసరం లేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే దేవుని యొక్క దేవుడు తన కార్యాలు జరిగించును గాక.
ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క దృష్టికి మిడతలు కనిపించారు. వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, పర్వాలేదు, నిజమే. కానీ ఈరోజు దేవుని యొక్క దౌర్జన్యమా, నీ ఎదుట ఉన్న వ్యక్తి, నీ మధ్యలో ఉన్న వ్యక్తి, నీతో సంచరించు దేవుడు, ఆయన బలమైన దేవుడు. ఏ దేవుడు అండి? బలము గల దేవుడు, ఆయన బలాఢ్యుడు. ఈరోజు మనం తక్కువ చేసుకుంటాం. నీ పక్షాన ఉండేది మనుషులు కాదండి, నీ పక్షాన్ని నిలబడేది దేవుని యొక్క దేవాది దేవుడు. అవన్నీ మనం తలంచగా, దేవుడు మనకు తోడుగున్న తలంచగా, మన ఎదుటిన్న శత్రుని కావచ్చు, సాతానించి కావచ్చు, సాతానిక క్రియలను కావచ్చు, పరిస్థితిని చూసి మనం ఏమనుకుంటున్నాం, నేను చాలా తక్కువ, నా దేవుని జీవితం, ఈ చిన్న జీవితం పోతే ఎంత, పోకపోతే ఎంత. నిజమే, పోతే ఎంత, పోకపోతే పువ్వు రాని జీవితం చాలా పాటలు ఉన్నాయి. కానీ దేవుని కదా జన్మ ఏదో సాదా సీదగా జీవించడానికి భూమి దీన్ని పంపించలేదు. ఒక శ్రేష్టమైన గొప్ప కార్యం చేయించడానికి ప్రభుడిని పిలిచి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు మిడతవు కాదు, నువ్వు దేవుని యొక్క బిడవి, దేవుని యొక్క ప్రణాళికలు నియమించబడిన బిడవి. ఒకవేళ నీ తల్లి గర్భంలో పలానా అమ్మకు నువ్వు పుట్టించేమో, పలానా తండ్రికి నువ్వు పుట్టించే పర్వాలేదు. కానీ దేవుని యొక్క దౌర్జన్యం, దేవుని యొక్క ప్రణాళికలు భూమి మీదకు పంపబడిన శ్రేష్టమైన వ్యక్తివి. ఎన్నో కోట్లలో ఒకే వ్యక్తిగా నియమించబడి, ఒక శరీరాకారం కలిగి, కన్ను కలిగి, ముక్కు కలిగి, చెవి కలిగి, శరీరం కలిగి శ్రేష్టంగా నడుస్తున్న, చాలా భూమి మీద బ్రతుకుతున్న వ్యక్తి, ఈ లోకంలో శ్రేష్టమైన గొప్ప వ్యక్తి ఎవరంటే నీవే. ఈ భూమి కన్నా, ఈ ఆకాశం కన్నా, ఈ గాలి కన్నా, ఈ యొక్క పంచేంద్రాల కన్నా శ్రేష్టమైన గొప్ప వ్యక్తి అంటే నీవే, నేను. ఎందుకంటే దేవుని యొక్క దర్జనం, దేవుని యొక్క ప్రణాళిక మన మీద అంత బలంగా ఉంది. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, అయ్యా నేను కనాను దేశం చూసేదానికి ఊరినే కాదు, మిమ్మల్ని అక్కడ నివసింప చేయాలి, మీరు అక్కడ ఉండాలి, మీరు అక్కడ అనేకమైన కార్యాలు చూడాలి, అనేకమైన శత్రుల్ని ఎదిరించాలి, మీరు ఆ కనాను దేశం సాధించుకోవాలి, మీరు స్వేచ్ఛ కలిగిన, స్వతంత్రం కలిగిన జీవితాన్ని పొందాలి, అది నా ఆలోచన అని చెప్తుంటే దేవుడు వీళ్ళేమంటున్నారు, చెడ్డ సమాచారం విన్నారు. దైవజనుడు మోషే అహరోను, అయ్యా వద్దు, శాస్త్రంగా నమస్కారం. ఎవడండి మోషే అహరోనులు? ఎవరితో నిలబడ్డారు? చదవన్నమాట. సమాజం ఎదుట వాళ్ళు మోకరిల్లారు. చదవండి 14 వచ్చాం 5 వచ్చాను. మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి. రాళ్ళతో ఆ యొక్క కాలేబిని యెహోషువని కొట్టడానికి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మంచి సమాజం తెచ్చారు కదా, ఆ రాజ్యాన్ని గెలుస్తాం, వారి పర్వాలేదు, దేవుడు మన భక్షుడిని అద్భుతాలు చూస్తామని చెప్పిందండి. రాళ్ళతో కొట్టి చంపాలని సిద్ధపడ్డాడు, బట్టలు చింపేసుకున్నాడు. వీళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపాలి సిద్ధంగా దేవునికి దౌర్జన్యమా. దైవజనుడు మోషే అహరోను సాష్టాంగ నమస్కారం చేశారు, సాగిలపడ్డారు. అయ్యా తొందరపడవద్దు, దేవుడు మనకు కార్యాలు జరిగిస్తాడు. ఎందుకు మీకు తొందర? దేవుడు కార్యం చేయబోతున్నాడు. అందుకు దేవుని యొక్క దౌర్జన్యమా, అంతటి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్తగా మార్చబడి, గొప్ప నాయకుడు ఎంచబడి, ఇజ్రాయెల్ సర్వ సమాజానికి మహా గొప్ప నాయకుడికి ఎంచబడ్డాడు. ఎవరండి? మోషే. దేవుని చేత నియమించబడిన మోషే ఒక సాధారణమైన గొర్రెల కాపరి, ఒక సాధారణమైన తప్పు చేసిన పారిపోయిన వ్యక్తే. కానీ అదే మోషేని దేవుడు లక్షల మంది నడిపించి గొప్ప నాయకుడికి ఎంచుకున్నాడు. ఈరోజు నా జీవితంలో ప్రణాళిక లేదు అనుకోవద్దండి. గొప్ప ప్రణాళిక దేవుడు దాచున్నాడు. అది మన కళ్ళతో చూడలేం, మన చెవులతో వినలేం, స్పర్శించలేం. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు కళ్ళతో చూచుదువుగాక, ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు చెవులతో విందువుగాక, ఆ సమయం వచ్చినప్పుడు నీవు దాంట్లో సంచారం చేయదువుగాక. దేవునికి దౌర్జన్యమా, దైవజనుడైన మోషే సాగిలపడ్డాడు. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. దేవునికి దౌర్జన్యం మంచి సమాచారం కాలేబు, యెహోషువ తీసుకొచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళని చెప్తున్నాడు, ఇదిగో మీరు చెడ్డ సమాచారం తెచ్చారు. మోషే నువ్వు తప్పుకో, ఒక్కసారి వీరి మీద నాకు ఇంకా కోపం తగ్గలేదు, నువ్వు తప్పుకోవాయా. అయ్యా నువ్వు దేశం తీసుకొచ్చావు, ఐగుప్తులు అనుకుంటారు ఒక మాట, వద్దయ్యా. సరే మోషే, నేను వారి విషయంలో చిన్న ఇస్తున్నాను, వారు కానాన్ దేశంలో వచ్చి అరణ్యంలో వారు రాలిపోతారు. 40 రోజులు సంచలనం చూశారు కదా, అంటే ఒక మాట కాలేబు, యెహోషువ మాత్రమే మంచి సమాచారం తెచ్చారు కాబట్టి వాళ్ళు మాత్రం కానాన్ని చూడడానికి అవకాశం ఉంది, కానాలు సంచలన అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళు 40 సంవత్సరాల్లో వాళ్ళు అరణ్యంలో రాలిపోతారని చెప్పారు. అదేవిధంగా వారు మొత్తబడదని చెప్పాడు దేవుని యొక్క దైవజనమా. చెడ్డ సమాచారం తెచ్చిన వారు అరణ్యంలో రాలిపోయారు. చెడ్డ సమాచారం విన్న వాళ్ళు మొత్తబడ్డారు. దేవుని యొక్క చెడ్డ సమాచారం చూసిన వాళ్ళు కానాను దేశంలోకి అడుగు పెట్టలేకపోయారు. దేవుని యొక్క దైవజనమా, దేవుని వాక్యం మనకి సంభవిస్తుంది. చెడ్డ సమాచారం వినకూడదు. ఈరోజు
పరలోకం గురించిన చెడ్డ సమాచారం చాలామంది ప్రజలు వింటున్నారు. ఏందా పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేతబట్టుకుని, దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని పరిశుద్ధ గ్రంథంలో హల్లెలూయా అంటూ, ప్రార్థనలు అంటూ, ఆరాధనలు అంటూ, సంఘం అంటూ వెళ్తున్నావు. ఎందుకునే ఈ జీవితం? పరలోక రాజ్యం ఏమిస్తుంది? ఈ లోకంలో బ్రతుకు, ఈ లోకంలో జీవించు. యేసు ప్రభు ఎందు రోజు ఊరికి యేసు ప్రభు ప్రార్థన లేనిది దేవునికి దౌర్జన్యమ. ఆ సమాచారాన్ని వినవద్దు. పరలోక రాజ్యానికి నువ్వు పౌరుడుగా మార్చబడ్డావు, పరలోక రాజ్యానికి నియమించబడ్డావు. పరలోక రాజ్యంలో శ్రేష్టమైన సింహాసనం నిలబడడానికి ప్రభు నిన్ను నియమించున్నాడు. ఈ భూలోకంలో చెడ్డ సమాచారం అంటే ఈ లోకమే శాశ్వతం, ఈ లోకమే సమస్త అనుకున్న ఆ యొక్క మనుషులకు చెప్తున్న మాట, ఈ లోకం శాశ్వతం కాదు, శ్రేష్టమైన దేశం పరలోక రాజ్యం మన కోసం ప్రభు సిద్ధపడి ఉన్నాడు. ఆ యొక్క సమాచారం విందాం. ఈ లోకల శ్రమైన, ఈ లోకల శోధనైనా, ఈ లోకల నిందైనా, ఈ లోకల పేదరికైనా, ఈ లోకల ఏదైనా సరే అనుభవిద్దాం. ఎందుకంటే పరలోక రాజ్యం శ్రేష్టమైన రాజ్యం, శ్రేష్టమైన దేశం దాచబడింది మన కోసమే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఫైనల్గా మనం ఒక మాట వినేద్దాం. దేవుని ఒక చిట్ట చివరిగా విజయాన్ని పొందాలి. ఇక్కడ మనం చదువుకుంది దేవునికి దౌర్జన్యమ. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. చూసారండి, విజయాన్ని పొందాలంటే చిట్ట చివరిగా ఒకే ఒక మాట. మొదటగా ఏముందండి? మంచి సమాచారం వినాలి. రెండోదిగా చెడ్డ సమాచారం వెనుకోవటం. చిట్ట చివరిగా మూడోదిగా విజయాన్ని పొందాలి. అయితే ఏం చేయాలి? యెహోవా యందు ఆనందించాలి. యెహోవా మన యందు ఆనందించినలా ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. దేవుడు దౌర్జన్యమా. యెహోవా మన యందు ఆనందించినట్లా. ఎవరి యందు ఆనందించాడండి? చెప్తున్నాడు కాలేబు. దేవుడు మన యందు ఆనందించాలి, దేవుడు మన యందు సంతోషంగా ఉండాలి. దేవునికి దౌర్జన్యమా. ఒక చిన్న మాట చెప్తాను. యెహోవా మన యందు ఆనందించున్నాడా లేదా ఆలోచిద్దాం. ఒక మాట రాయబడి ఉన్నది. ఒక మనుషుడు రక్షణ పొంది తప్పిపోయి మరలా సత్యాన్ని తెలుసుకుంటే దేవతల సైతం పరలోకం ఏ విధంగా ఉంటుంది? సంతోషం అవుతుంది. దేవునికి దౌర్జన్యమా. దైవ చిత్తాన్ని చేసిన వారు ఖచ్చితంగా దేవుడు సంతోషంగా ఉంటాడు. ఎప్పుడు దేవుడు సంతోషం ఉండడండి? మనం ముందుకు సాగుతాం. యెహోవా మన యందు ఆనందింప చేయబడాలి అంటే దేవునికి ఆనందము దేవుని ఎదుట ఉంచబడినది. దాన్ని ఆచరించినప్పుడే, దాన్ని పొందుకున్నప్పుడే, దానికోసం మనం నిలబడినప్పుడే ఖచ్చితంగా మనము ఏం పొందుతాం? దేవుడు మన ద్వారా ఆనందాన్ని పొందగలం. ఇంకా మన భాషలో అర్థం కావాలని చెప్తాను. ఇంకో మాట చెప్తాను. చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, చాలామంది చిన్నపిల్లలు. వాళ్ళకి 10వ సంవత్సరము లేదంటే 12వ సంవత్సరము లేదా 15 సంవత్సరము లేదా 20 సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఆశ కలిగి ఉంటుంది. ఏ ఆశ? నా పిల్లలు చాలా చక్కగా చదవాలి, నా పిల్లలు చాలా చక్కగా ఉద్యోగం చేయాలి, నా పిల్లలకి మంచి వివాహం జరిగించాలి. ఎప్పుడైతే ఈ యొక్క పిల్లవాడు అనుకున్న చదువు చదవకుండా ఫెయిల్ అయిపోతే ఆ తండ్రి ఆ యొక్క తల్లి సంతోషపడతాడా? సంతోషపడరు. లోపల బాధున్నా రే సరేరా ఈరోజు రాకపోయావు కదా, నెక్స్ట్ అయినా రాసుకుందాం అంటారు. ఒకవేళ జీవితంలో అమ్మాయిని ప్రేమించి అమ్మాయి యొక్క జీవితం అమ్మాయి శాశ్వతం అనుకుని జీవితాన్ని పొంది తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయ్యి తర్వాత జీవితంలో బాధపడినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆనందిస్తారా? ఆనందించరు, బాధపడతారు. కానీ రే ఈరోజు కాకపోతే రేపు నీకంటూ మంచి అమ్మాయి దేవుడు ఇస్తాడు, ధైర్యంగా ఉండ అంటారు. అంటే దేవునికి దౌర్జన్యమా. తల్లిదండ్రులు ఒక చిత్తాన్ని కలిగి ఉంటారు, తల్లిదండ్రులు ఒక ఆశ కలిగి ఉంటారు, తల్లిదండ్రులు నా పిల్లల విషయం ఈ విధంగా జరిగితే బాగుండు అనుకుంటారు. దేవునికి దౌర్జన్యమా. అది జరగకపోతే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏం చేయరు? బాధపడతారు, ఆనందంగా ఉండరు.
అదేవిధంగా దేవుని యొక్క దైవజనమా, దేవాది దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవాదేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవాదేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు మన పట్ల. మన యందు దేవుడు ఆనందంగా ఉండాలంటే దేవుని యొక్క దైవజనమా, మన జీవితంలో శ్రేష్టమైన రక్షణ మనం పొందాలి, శ్రేష్టమైన మారు మనసు మనం పొందాలి, శ్రేష్టమైన బాప్తీసం మనం పొందగలగాలి, శ్రేష్టమైన పరిశుద్ధాత్మలో మనం పాలు పొందాలి. దేవుని యొక్క దైవజనమా, యేసు ప్రభు మనకు నేర్పించిన మార్గాల్లో వెలగాలి. అప్పుడు చెప్తున్నాడు, నా తండ్రి సంతోషంగా ఉండునుగాక. దేవుని యొక్క దైవజనమా, మార్కు సువార్తలో 16 చెప్పిన మాట, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి చెప్పిన మాటను మనం నెరవేర్చగలిగితే మన యెడల ప్రభు సంతోషంగా ఉంటాడు. అదేవిధంగా దేవుని యొక్క దైవజనమా, మనం రక్షణ పొంది మారు మనసు పొంది మన జీవితాలు మార్చుకొని ప్రభు కొరకు సాక్షిగా నిలబడితే దేవుని యొక్క దైవజనమా ప్రభు సంతోషంగా ఉంటాడు. అనేక మంది యొక్క జీవితాల్లో రక్షణ మార్గ ప్రచురణ చేసే వాళ్ళగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క దైవజనం ఆయన చిత్తము అదే. నా నామన మీరు దయ్యాలు వెలగొట్టినా, నా నామన మీరు ప్రవచనాలు చెప్పినా, నా నామన మీరు అద్భుతంగా చేసినా, నా చిత్తాన్ని నిలబడితే మీరు ఎవరో తెలియదు అంటాడు దేవుని యొక్క. అందుకని తండ్రి యొక్క చిత్తాన్ని చేద్దాం, తండ్రి యొక్క సంతోషం పొందుదాం. ఎందుకంటే దేవుని యొక్క దైవజనమా, ఆయనలో ఆనందింప చేయగలిగితే, మనము ఆయనను ఆనందింప చేయగలిగితే, ఆయన చిత్తాన్ని మనం చేయగలిగితే ఖచ్చితంగా మన విజయం పొందుదాము గాక. తర్వాత దేవుని యొక్క దైవజనమా, మోషే సిద్ధపడ్డాడు, దేవుడు చెప్పిన ప్రణాళికలో ముందుకెళ్ళాడు. శ్రేష్టమైన ఆ కానాన్ దేశాన్ని ఇదిగో ఆయన సాధించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన విజయాన్ని పొందగలిగారు. ఈరోజు నువ్వు నేను విజయాన్ని పొందాలంటే దైవ చిత్తాన్ని చేస్తూ ఆయనని ఆనందింపచేసే, ఆయన మాటలు వినే వ్యక్తిగా, ఆయన శాసనాలు వైఖరి వ్యక్తిగా, ఆయన మార్గాలు నడిచే వ్యక్తిగా మనం ఉందాం. దేవుడు ఏక మాటలను దీవించునుగాక. కాబట్టి దేవునికి దైవజనమా, నువ్వు ఎటువంటి సమాచారం వింటున్నావు? మంచి సమాచారం వింటున్నావా లేదో ఆలోచించు. చెడ్డ సమాచారం వినకూడదని చెప్తున్నావు, చెడ్డ సమాచారం వింటున్నావా లేదంటే ఏ సమాచారం ఆలోచించు. చిట్ట చివరిగా ప్రభు యందు మనం ఆనందింపచేసే వ్యక్తిగా మనం ఉండాలి. ఆయన మన యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మనం చేసే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా మనం విజయం పొందుతాం, దైవ కార్యాలను పొందుదాం. ఇటువంటి సమయం దేవాదేవునికి సమస్తమైన గంత మహిమ ప్రభావాలు చెల్లునుగాక.